నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు జనసేన నేతలు. బ్రహ్మరాంబ థియేటర్ వద్ద ర్యాలీ నిర్వహించి జగన్ ఫోటోలను దగ్ధం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు జంపాని ప్రకాష్. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం వల్ల ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని, అలాగే దాని మీద మేము స్పందించడం వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున స్పందించడం జరిగింది. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు పోటీ చేసి 2 దగ్గర ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎలా గెలవాలో, ఎలా ప్రజలకి వెళ్ళాలో నేర్చుకొని ఆయన ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు పోటీ చేసిన 21 సీట్లు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు స్ట్రైక్ రేట్ 100కు 100 గెలిచి చూపించాడు. మీరు 151 సీట్లు పెట్టుకున్న మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. మీ 11 సీట్లతో అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా రాలేదనే బాధతో మీరు మాట్లాడతారు. ఓకే, మీకు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రావాలంటే 10% స్ట్రైక్ రేట్తో 175కి దాదాపు 118 సీట్లు, దాదాపు 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చుంటే మీకు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. అది కోల్పోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఎట్టొస్తుంది? ఒకవేళ పాసిబుల్ అయితే బయట రాష్ట్రాల నుంచి ఒక 7 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి అసెంబ్లీలో పోతే 18 మంది అవుతారనుకుంటే అట్ట కూడా అసెంబ్లీలో చట్టం లేదంట. కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు మైక్ కావాలనుకుంటే నువ్వు సొంతంగా మైక్ పెట్టుకో, మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక్కడివే 21 సీటుకి 21 గెలిచిన మా పవన్ కళ్యాణ్ మాట్లాడితే, నువ్వు 151 సీటు రూలింగ్లో ఉండి 175 స్థానాలకు పోటీ చేసి 11 సీట్లు పరిమితమయ్యారు. ఒకనొక స్టేజ్లో 9కే వచ్చాయి. మీ టైం మళ్ళీ సాయంత్రం బాగుండి 2 సీట్లు పెరిగి 11కి వచ్చారు, కానీ లేకపోతే సింగిల్ డిజిటే మీది. అలాంటి పరిస్థితి నుంచి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఎలా పార్టీని కాపాడుకోవాలనేది లేకుండా మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. మా మంత్రి లాస్ట్ టైం మా ఉమ్మడి నెల్లూరు జిల్లా మంత్రి ఎలా గెలిచామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు. అదేవిధంగా మేము చెప్తున్నామయ్యా, ఎలా